యూనిఫై బి హ్యాపీ. మనందరూ కూడా హ్యాపీగా ఉండాలండి. ఆర్థికంగా మరి ఆరోగ్యపరంగా మనందరూ హ్యాపీగా ఉండాలి. అటువంటి గొప్ప ప్లాట్ఫామ్ మనం ఉన్నాం. అటువంటి ప్లాట్ఫామే యూనిఫై. ఆప్కా విశ్వాస్ హమారా ప్రయాస్. మీరు ఏదైతే నమ్మకం విశ్వాసంతో ఉన్నారో ఆ విశ్వాసాన్ని నమ్మకానికి ధీటుగా ఉంటది మా ప్రయత్నం అన్నట్టుగా మన కంపెనీ స్లోగన్ ఆ రకంగా ఉంది. అటువంటి గొప్ప ఆశీస్సు మనం ఉన్నాం. మనతో పాటు కొంతమంది జీవితాలు మార్చేటటువంటి అద్భుత అవకాశం, జీవితాలు వెలుగులింపేటటువంటి అద్భుత అవకాశం యూనిఫై సంస్థ ద్వారా మనకు రావడం ఒక గొప్ప ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ ఇట్లా చేసుకుంటూ మనం నేర్చుకుంటూ ఈ నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ మన మిత్రులకు నేర్పుతూ మనందరం ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మరి మనకి యూనిఫై సంస్థ గురించి మనం తెలుసుకోవాలంటే మీడియా లీడర్స్ మరి ఏదైనా మనకి ఒక సబ్జెక్ట్ కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే విశేషంగా చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ రకంగా మన కంపెనీ కోసం ఉపద్ఘాతం అనేది మనం తెలుసుకోగలిగితే కంపెనీ గురించి నాలెడ్జ్ అనేది ఏ రకంగా ఉండకపోతుంది, కంపెనీ విజన్ ఏ విధంగా ఉంది, కంపెనీ యొక్క లక్ష్యం ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ కోసం తెలుసుకోవాలంటే యూనిఫై డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ మరి అనేది 2020 సంవత్సరంలో స్థాపించబడినటువంటి ఎంసీ రిజిస్టర్ కంపెనీ. మన కంపెనీ 2020లోనే స్థాపించబడి ఎంసీ రిజిస్టర్డ్ మరి పొందిన సంస్థ. మరి దీని ప్రధాన కార్యాలయం వచ్చేసరికి రాజస్థాన్ జైపూర్ ఉంది. బలమైన దార్శనికతతో స్థాపించబడిన యూనిఫై సంపద అమ్మకాలు శిక్షణ ద్వారా ప్రజల ఆర్థిక స్వాతంత్రం, సామాజిక సాధికారత మరియు వృత్తిపరమైన వృద్ధిని సాధించడానికి మరి వీలు కల్పించడం ద్వారా జీవితాలు మార్చడం లక్ష్యం పెట్టుకుంది. ఇక్కడ కంపెనీ గొప్ప లక్ష్యం లీడర్స్ గమనించండి. ఒక బలమైన దార్శనికతతో మరి యూనిఫై సంస్థ సంపద అమ్మకాలు సంబంధించిన అమ్మకాలు ఏవైతే ఉన్నాయో అమ్మకాలు శిక్షణ ద్వారా ట్రైనింగ్ ద్వారా ప్రజలకు ఆర్థిక స్వాతంత్రం, ఆర్థికంగా బలంగా ఉండడానికి సామాజిక సాధికారత మరియు వృత్తిపరమైనటువంటి వృద్ధిని మనం ఏదైతే వృత్తి చేస్తున్నామో ఈ బిజినెస్ చేస్తున్నామో ఈ బిజినెస్ డెవలప్మెంట్ అవడానికి ఆ సాధించే విధంగా వీలు కల్పించడం ద్వారా జీవితాలు మార్చడంగా లక్ష్యం పెట్టుకుంది మన యూనిఫై సంస్థ. అలాగే మనం కేవలం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మాత్రమే కాదు, వ్యక్తుల గౌరవంగా స్వావలంబనతో మరియు ఉద్దేశంతో జీవించడానికి సాధికత కల్పించే లక్ష్యంతో నడిచే ఒక ఉద్యమం మన కంపెనీ యొక్క లక్ష్యం. మనందరం కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే కాకుండా మనం ఎవరైతే ఇందులో మనం ఎంటర్ అయ్యామో మనందరూ కూడా చాలా గౌరవంగా స్వావలంబనతో మరియు ఉద్దేశంతో జీవించడానికి సాధికత కల్పించే లక్ష్యంతో నడిచేటటువంటి ఒక ఉద్యమం. అదే మరి మన ప్లాట్ఫామ్ లో అన్ని వర్గాల ప్రజలు తమ సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి మరియు స్థిరమైన ఆదాయ వనరులను నిర్మించుకోవడానికి అవకాశాలు అందిస్తుంది. మరి ఇక్కడ మన ప్లాట్ఫామ్ లో అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఏ వర్గమైన ప్రజలైనా సరే మరి వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ ఏవైతే స్కిల్స్ ఉన్నాయో మరి వెళ్తే నాలెడ్జ్ ఉందో అవన్నీ కూడా బయటికి తీయడానికి అన్లాక్ చేయడానికి ఒక స్థిరమైన ఆదాయం ఒక స్టాండర్డ్ ఇన్కమ్ అనేది సంపాదించడానికి మరియు ఆదాయం సంపాదించుకునేటువంటి వనరులని మరి మనకి అందుబాటులో ఉండేలా చేస్తూ అవకాశం అందిస్తుంది మన యూనిఫై సంస్థ. అదే మరిగా యూనిఫై సంస్థ యొక్క దృష్టి చూస్తే ఇక్కడ విజన్ చూస్తే వినియోగదారులకు అభ్యాసాన్ని అందించడం, ఆర్థిక స్వాతంత్రాన్ని అందించడం. ఇక్కడ వినియోగదారులకి అభ్యాసాన్ని పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం, మరి ఆర్థికంగా స్వాతంత్రం అందించడం, మరి సాంప్రదాయ వ్యాపారానికి మరి పూర్తి మద్దతు ఇవ్వడం, అలాగే ఖర్చుల నుండి మరి ఇతర ఖర్చుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆదా చేయడం. మనం ఏవైతే ఒక ఖర్చు పెడతామో ఆ ఖర్చు పెట్టడం వల్ల మన డబ్బు అనేది బయటకు వెళ్తుంది. ఇక్కడ కనుక ఈ ప్లాట్ఫామ్ లో ఈ ఖర్చు పెట్టడం వల్ల మనకు డబ్బు వస్తుంది. ఆ డబ్బుని ఆదా చేసుకున్నటువంటి గొప్ప అవకాశం మన కంపెనీ మనకి కల్పిస్తుంది లీడర్స్. అదే మనకి కంపెనీ విషయం చూస్తే ఇక్కడ యూనిఫై డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్థిక స్వేచ్ఛ మరియు సామాజిక అభివృద్ధి కోసం సరైన సాధనాలు, శిక్షణ మరియు అవకాశం అందించడం ద్వారా నైతిక ప్రత్యక్ష అమ్మకం ద్వారా వ్యక్తి శక్తివంతం చేయడమే మా లక్ష్యం. కంపెనీ యొక్క గొప్ప లక్ష్యం ఇక్కడ ఆర్థికంగా ఈ యొక్క డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిఫై డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్థిక స్వేచ్ఛ మరియు సామాజిక అభివృద్ధి కోసం సరైన సాధనాలు ఏవైతే మనకు కావాల్సిన సాధనాలు ఉన్నాయో వాటి నుండి శిక్షణ మరియు అవకాశాలను అందించడం ద్వారా నైతిక ప్రత్యక్ష అమ్మకం ద్వారా వ్యక్తులను శక్తివంతం ఒక స్ట్రాంగ్ గా చేసేటువంటి గొప్ప లక్ష్యంతో మన కంపెనీ పనిచేస్తుంది. మళ్ళీ డిజిటల్ బలమైన మరియు స్వావలంబన భారత్ అనేటువంటి దారితో ఇది నడుస్తుంది. అదే మరిగా యూనిఫై గురించి తెలుసుకోవడం ఇక్కడ ఎంసీ రిజిస్టర్ అనేటువంటి మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఎంసీ రిజిస్టర్ చేయబడినటువంటి సంఖ్య చూస్తే U7499RJ 2021 PTC 075197. ఇది మన ఎంసీ రిజిస్టర్ యొక్క నమోదు సంఖ్య. మరి ప్రతి కంపెనీ కూడా మన ఎంసీ రిజిస్టర్ కంపెనీ చెప్తుంది, కానీ ఎక్కడ కూడా నమోదు సంఖ్యను ఎక్కడ కూడా ప్రదర్శించదు. కానీ మన కంపెనీ ట్రాన్స్పరెంట్ గా ఆ నమోదు సంఖ్యను కూడా ఇక్కడ బహిర్గతం చేయడం జరుగుతుంది. అలాగే మనం రాజస్థాన్ జైపూర్ లో మన ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే ఉత్పత్తి బేస్ సేవ బేస్ మన కంపెనీ మరి పనిచేస్తుంది. అలాగే రాజస్థాన్ జైపూర్ లో ఉత్పత్తుల తయారీ యూనిట్ ఉంది. మనకి సొంత తయారీ యూనిట్ అనేది ఉండడం జరిగింది రాజస్థాన్ జైపూర్ లో.
అలాగే మన ఈ కామర్స్ పోర్టల్ చూస్తే యూనివా, యూనిడియన్, అలాగే ఇన్నర్స్ డెవలప్మెంట్, స్వీయ సాంకేతిక బృందం, మనకి టెక్నికల్ టీం కూడా ఉండడం జరిగింది. సాంకేతిక ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఎన్నే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మనకి స్వీయ సాంకేతిక బృందం టెక్నికల్ టీం కూడా ఉండడం జరిగింది. అలాగే యూనిసెఫ్ ఫౌండేషన్ మానవత్వ వైపు ఒక అడుగు, మనందరికీ కూడా మనం ఎంత సంపాదించినా కానీ సేవ చేసేటటువంటి గొప్ప ఆలోచన కల్పించి ఒక ఫౌండేషన్ నెలకొల్పినటువంటి గొప్ప ఫౌండేషన్ యూనిసెఫ్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా మనందరినీ కూడా మానవత్వం వైపు ఒక అడుగు వేసే దిశగా మరి యొక్క ఫౌండేషన్ అనేది పనిచేస్తుంది. అదే మనకి ఇటువంటి గొప్ప ఆలోచనలు మరి అభ్యున్నత భావన ఉన్నటువంటి మన ఎంటర్ప్రీనర్ గ్రేట్ పర్సన్ మరి అవరు ఎండి సార్ అయినటువంటి సురేంద్ర గారు సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు లేదు. మన అందరి తరఫున ఇటువంటి గొప్ప ప్లాట్ఫామ్ అందించి మనందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా ఒక మంచి లక్ష్యంతో ఉండాలి, మంచి స్థాయిలో ఉన్నటువంటి కోరుకునేటువంటి గ్రేట్ మసతు కలిగినటువంటి మంచి పర్సన్, ఇటువంటి గ్రేట్ లీడర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. అదే మనకి ఇన్ని ఉన్నా కానీ చట్టపరమైనటువంటి కంపల్సరీ డాక్యుమెంట్స్ అవసరం. మనకి అటువంటి లీగల్ డాక్యుమెంట్ చూస్తే మనకి ఎంసీ రిజిస్టర్ పొందినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే జిఎస్టీ సర్టిఫికేట్, ఎఫ్ఎస్సి సర్టిఫికేట్, అలాగే ఉదయం సర్టిఫికేట్, వీటితో పాటు మరికొన్ని సర్టిఫికేట్లు కూడా మనకి మరి వెబ్సైట్ లో మనకి పొందవలసి జరిగింది. ప్రతి సర్టిఫికేట్ కూడా మనకి లీగాలిటీకి చట్టబద్ధానికి మనం ఎక్కడ ఆధారపడకుండా మన పని మనం చేసుకోవడానికి పూర్తిగా మనకి సెక్యూరిటీ ఉన్నటువంటి యొక్క లీగల్ డాక్యుమెంట్స్. ఈ లీగల్ డాక్యుమెంట్ ద్వారా గ్యారంటీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పని మనం సక్రమంగా చేసుకోవచ్చు, ఎక్కడ భయపడక్కర్లేదు. అదే మనకు బ్రాండ్ చూస్తే యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే యూనివా, మరి ఈ కామర్స్ పోర్టల్, అదే మనకి నోటీస్ అవుతుంది రియల్ నేచర్, మరి ప్రకృతి సిద్ధాన్ని వచ్చినటువంటి ఈ నోటీస్ ద్వారా మన ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ 3 బ్రాండ్లు కూడా మనొక సంవత్సరం నుంచి రావడం జరిగింది. అదే మనకి యూనిపే మొబైల్ యాప్, ఈ యాప్ వచ్చేసరికి మనకు ప్లే స్టోర్ లో ఉంది. మనందరూ కూడా ప్లే స్టోర్ లో నోటీస్ రియల్ నేచర్ ఆల్రెడీ మనం చూస్తున్నాం, అందరం వాడుతున్నాం. అలాగే కొత్త పర్సన్ కూడా ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వాళ్ళు వాడవచ్చు, అలాగే యాపిల్ మొబైల్ ఉన్న వాళ్ళు కూడా వెబ్సైట్ రూపంలో కూడా ఈ యొక్క యాప్ మనం యూజ్ చేసుకోవచ్చు. అదే మనకు సేవలు చూస్తే ఇక్కడ మనం పెట్టేటువంటి ప్రతి ఖర్చు కూడా మరి డబ్బు బయటకు వెళ్తుంది. ఎక్కడికనకి సేవలు ఉపయోగించడం వల్ల ఆ డబ్బు బయటకు వెళ్తూ మరి కొంత డబ్బు కూడా మనకు వచ్చేటట్టు అద్భుత అవకాశం మరి యూనిపే సంస్థ రావడం జరుగుతుంది. అటువంటి సేవలు చూస్తే ఇక్కడ మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ రీఛార్జ్, బీమా, బ్యాంక్ ఖాతా, రైల్ అండ్ బస్ బుకింగ్స్, అలాగే హోటల్ బుకింగ్స్, విమాన బుకింగ్స్, అలాగే క్రెడిట్ కార్డ్స్, అనుబంధ సేవలు, అలాగే ఆన్లైన్ విద్య, ఆర్థిక సేవలు, చట్టపర సేవలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, అలాగే గృహ సంరక్షణ ఉత్పత్తులు, దుస్తులు, ఇవన్నీ మెటీరియల్స్ గమనించండి. ఇవన్నీ కూడా ఏదో ఒక ప్లాట్ఫామ్ మనం పెట్టవలసినటువంటి ఖర్చులు. కానీ అదే కనుక ఈ ప్లాట్ఫామ్ పెడితే కంపల్సరీగా మనకి ఖర్చుల నుంచి కూడా ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని ఆదా చేసుకోవడానికి అద్భుత అవకాశం మన కంపెనీ మనకు కల్పించింది. అదే మనగా యూడిపి యొక్క శక్తి చూస్తే, యూడిపి యాప్ యొక్క శక్తి చూస్తే ఇక్కడ ఉచిత సైన్ అప్ రేటర్స్ ఎక్కడ కూడా ఒక నయా పైసా ఖర్చు లేకుండా మనం ఉచితంగా సైన్ అప్ అవ్వచ్చు. యూటిలిటీ సర్వీస్ అన్ని సర్వీస్ మనం ఉపయోగించుకోవచ్చు. ప్రతి లావాదేవీపై క్యాష్ బ్యాక్ ఉంటుంది. 100% సురక్షిత లావాదేవీలు మన ఇక్కడ 100% మన ప్రతి లావాదేవీలు కూడా మన సెక్యూరిటీ కూడా సురక్షితంగా ఉంటది. అలాగే వేగవంతమైన నమ్మదగినటువంటి లావాదేవీలు ఉంటాయి మనకి. అలాగే చాలా స్పీడ్ గా అలాగే బిలువ చేసినటువంటి లావాదేవీలు ఉన్నాయి. అలాగే ఎస్ఎస్ఎల్ మిషన్ అనేది మనం చేసేటటువంటి డేటా కానీ రోజులు కానీ అన్ని కూడా మరి సురక్షితంగా ఉండడానికి ఈ ఎస్ఎస్ఎల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అలాగే అపరిమిత సూచన మనకి సంపాదించడం, మనకి అపరిమితంగా మనం ఎవరికైనా సూచించవచ్చు. అలాగే వాటి నుండి ఎర్ర కూడా చేసుకోవచ్చు. అలాగే తక్షణ ఉపసంహరణ 24/7 ఎప్పుడైనా సరే తక్షణ ఉపసంహరణ మనం పెట్టుకోవచ్చు 24/7. అదే మరిగా యూటీపీ సంస్థ మనకి అందిస్తుంది ఉత్పత్తులు, సేవలు, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసులు. ఈ 2 కూడా ఒకే యాప్ లో ఉంటూ మనకు ఆర్థికంగా మరి ఆరోగ్యపరంగా మన గొప్ప సేవలు ఉండడానికి ఈ 2 కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. అదే మరిగా మనం ఎలా ప్రారంభించాలి, మనకి ఎవరైతే మన వెల్విషర్ మన లైఫ్ లో బాగుండాలని కోరుకునేటువంటి మన అప్పలైన ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మనకు లింక్ పంపించినప్పుడు ఆ లింక్ మనం ఓపెన్ చేస్తే మన ప్లే స్టోర్ లోకి వెళ్తుంది. ప్లే స్టోర్ లో మనం ఇన్స్టాల్ చేయగానే ఇక్కడ మనం సైన్ అప్ అవ్వాలి. మనకు వాల్యుబుల్ నేమ్ మనకు ఆధార్ కార్డులో కానీ, బ్యాంక్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ ఎలాగైతే ఉందో ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే మన వ్యాలిడ్ మొబైల్ నంబర్ ఆధార్ కార్డుకి, పాన్ కార్డుకి, బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అలాగే మనం వ్యాలిడ్ మెయిల్ ఇవ్వాలి. అలాగే మన 6 డిజిట్ పాస్వర్డ్ మనం స్ట్రాంగ్ గా మనం మర్చిపోయే విధంగా ఉండే విధంగా
ఒక మంచి 6 digits పాస్వర్డ్ పెట్టుకోవాలి. అలాగే మనకి స్పాన్సర్ ఎవరైతే ఇక్కడ స్పాన్సర్ వచ్చారో ఆయన యొక్క పేరు కానీ ఆయన యొక్క ఐడి కానీ ఇక్కడ ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడు మనం సైన్ అప్ అవ్వచ్చు. ఎప్పుడైతే సైన్ అప్ అయ్యామో మన కంపెనీ నుంచి మనకి 8 అంకెలైనటువంటి ఒక యూనియన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఇక్కడ మనం సైన్ ఇన్ అయ్యేటప్పుడు ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ ఎంటర్ చేసి మనం ఏదైతే 6 digits పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఇక్కడ సైన్ అప్ అయినటువంటి మనం సైన్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మన వ్యాపారాన్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు లీడర్స్. ఎప్పుడైతే మనం సైన్ అప్ అయ్యామో మన కంపెనీ మనకి 100 యూనిక్ బోనస్ కింద ఇస్తుంది. అలాగే మనం ఎప్పుడైతే ఇక్కడ సైన్ అప్ అయిన తర్వాత మనకి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. మన డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు వేరే పర్సన్ కి మన లింక్ షేర్ చేసినప్పుడు ఆ పర్సన్ కూడా ఇందులో మన సైన్ అప్ అయితే మనకు కూడా 100 యూనిక్ బోనస్ వస్తుంది. మనం ఎంతమంది అయినా రెఫర్ చేసుకోవచ్చు. ఎంతమంది చేసుకుంటే అన్ని యూనిక్ బోనస్ మనకు రావడం జరుగుతుంది. ఈ యూనిక్ బోనస్ కూడా మనకు డబ్బులే లీడర్స్ ఇవి. వీటిని కూడా మనం యూనిట్ డీల్ అనేటువంటి మన సంస్థ ద్వారాగా కొన్ని ప్రోడక్ట్లు మనం పర్చేజ్ చేసుకునే అవకాశం మనకి మరి దక్కుతుంది. అటువంటి గ్రేట్ ప్లాట్ఫామ్ మనం ఉన్నాం. అదే మనకి యూటిలిటీ సర్వీస్. ఇక్కడ యూటిలిటీ సర్వీస్ మనం ఉపయోగించుకున్నాం. అటువంటి క్యాష్ బ్యాక్ వస్తుంది మనం చూస్తే మనకి టోటల్ గా 15 లెవెల్ ఉంటాయి లీడర్స్. ఈ 15 లెవెల్లో కూడా మొబైల్ రీఛార్జ్ వాడుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ వాడుకోవచ్చు, అదే మరిగా ఇన్సూరెన్స్ వాడుకోవచ్చు. మరి సెల్ఫ్ గా మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ మనం సెల్ఫ్ గా చేసుకుంటే మనకి 9% టోటల్ వస్తుంది. 6% యూనిక్ బోనస్ కింద, మరి 3% యూనిక్ క్యాష్ కింద వస్తుంది. అదే మరిగా మన టీం నుంచి మరి మొబైల్ రీఛార్జ్ కి అలాగే డిటిహెచ్ రీఛార్జ్ కి 0.07 నుంచి టోటల్ 15 లెవెల్ టోటల్ 10% అనేది మనకి యూనిక్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అదే మరి ఇన్సూరెన్స్ పరంగా చూస్తే 5% సెల్ఫ్ వస్తుంది. టోటల్ టీం నుంచి 15 లెవెల్లో 0.20% నుంచి టోటల్ గా మనకి 8% అనేది మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ 6% యూనిక్ బోనస్ అనేది అప్రమిత క్యాష్ బ్యాక్. తర్వాత ప్రతి నెల కూడా మనం ఇక్కడ చిన్న క్రైటీరియా 2500 మనం అందరూ కూడా గమనించవలసింది. ఇక్కడ 2500 వరకు మనం మొబైల్ రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ కానీ చేసుకోవచ్చు. 2500 వరకు కూడా మనకి 9% మరి ఇక్కడ యూనిక్ క్యాష్ వస్తుంది. యూనిక్ క్యాష్ వచ్చేకి ఇందులో 6% యూనిక్ బోనస్ కింద, అలాగే 3% యూనిక్ క్యాష్ వస్తుంది. 2500 అయిపోయిన తర్వాత కూడా మనం అన్లిమిటెడ్ చేసుకోవచ్చు, 24 hours చేసుకోవచ్చు. మరి అక్కడ చేసుకున్న ప్రతి ట్రాన్సాక్షన్ మనకి 6% యూనిక్ బోనస్ అనేది మనకి వస్తుంది లీడర్స్. అదే మరిగా నోటీస్ వచ్చి రియల్ నేచర్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. మనం ఉన్న బ్రాండ్ లో ఇది ఒక గొప్ప బ్రాండ్. మనకి ఆయుర్వేద పరంగా వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా మరి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి వనమూలికలు మరి యొక్క అన్నిటి నుండి కూడా ప్రకృతిమైనటువంటి ఈ న్యూట్రిషన్ ద్వారా మనకి యొక్క వచ్చే ప్రతి మరి ప్రోడక్ట్ కూడా మనకి ఎంత యూజ్ఫుల్ అయిన ప్రతి ప్రోడక్ట్ కూడా న్యూట్రిషన్ ద్వారా రావడం జరుగుతుంది లీడర్స్. అదే మరిగా మనకి ఆల్రెడీ సొంత తయారీ కర్మాగారం ఉందని చెప్పుకున్నాం. మరి రాజస్థాన్ జైపూర్ లో మరి సొంతంగా యాక్చువల్ గా మనం డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం. డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ బేస్ లో కంపల్సరీగా గవర్నమెంట్ యొక్క నామ్స్ ప్రకారం మనకు సొంత తయారీ యూనిట్ కంపల్సరీ ఉండి తీరాలి. ఆ దిశగానే మనకు కూడా మన కంపెనీ కూడా సొంతంగా తయారీ కర్మాగారం టెక్నికల్ గా లేటెస్ట్ ఆధునికమైనటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలతోటి మరి ఈ యొక్క తయారీ కర్మాగారం ఉండడం జరిగింది. ఈ తయారీ కార్యక్రమం పెట్టడానికి కూడా గవర్నమెంట్ యొక్క అథారిటీ కావాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం కొన్ని చట్టబద్ధమైనటువంటి లీగల్ డాక్యుమెంట్స్ కూడా మనకు కావాలి, పర్మిషన్ కావాలి. అటువంటి పర్మిషన్ లో మనం చూడొచ్చు కింద ఆయుష్ సర్టిఫికేట్, అదే మరి ల్యాబ్ సర్టిఫికేట్, జిఎంపి సర్టిఫికేట్, అలాగే ఐఎస్ఓ సర్టిఫికేట్ అండ్ ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మరి పూర్తిగా పొందినటువంటి మన సంస్థ ఎక్కడ కూడా మనం భయపడలేకుండా మన వ్యాపారాన్ని మనం దిగ్విజయంగా చేసుకునేటువంటి గొప్ప అవకాశం మనకు కల్పించింది లీడర్స్. అదే మరిగా మనం చెప్పుకున్నాం న్యూట్రిషన్ రియల్ నేచర్ ఉన్నటువంటి గొప్ప ప్రొడక్ట్స్. ఈ యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రతి అవయవానికి ఉపయోగపడే ప్రతి ఈ ప్రొడక్ట్ మనకు ఆరోగ్యానికి ఎంతో మెరుగుపరిచే విధంగా, మనకు ఆరోగ్యం మీద పూర్తి అవగాహన కల్పించే విధంగా మనతో పాటు మన తోటి మిత్రులు గాని, మన కోపర్స్ గాని, మన ఫ్యామిలీ గాని, మన నైబర్స్ గాని అందరూ కూడా మన సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి గొప్ప ఆలోచనతోటి ఈ న్యూట్రిషన్ రియల్ నేచర్ ద్వారా ఈ గొప్ప ప్రొడక్ట్స్ రావడం జరిగింది. అటువంటి ప్రొడక్ట్స్ కొన్ని మధ్యగా మనం చూస్తే మరి న్యూట్రిషన్ సూపర్ బెర్రీ, అలాగే సీ బక్తాన్, అలాగే యాపిల్ సీడ్ వెనిగర్ 3 ఫ్లేవర్స్ ఆరెంజ్, యాపిల్, పైనాపిల్, అదే మరిగా ఇక్కడ పవర్ థ్రస్, అలాగే హ్యాపీ ఉమెన్, అలాగే డిటాక్స్ టీ, అదే మరిగా హ్యాపీ లివర్, హ్యాపీ హార్ట్, అలాగే థైరాయిడ్ కేర్, అదే మరిగా ఫైల్స్ కేర్. వీటితో పాటు మరి చాలా చాలా రకరకాలైనటువంటి మరి అత్యాధునికంగా మనకు ఆరోగ్యాన్ని కాపాడేటువంటి గొప్ప ప్రోడక్ట్ మనకు రావడం జరిగింది. వీటితో పాటు మన శరీరంలో ఉన్నటువంటి 100కి 70% ఉన్నటువంటి వాటర్ మరి వాటర్ తో నిండి ఉన్న మన బాడీని
సురక్షిత ఉంచుకోవాలి, బాగుండాలి, మనందరం బాగుండేటువంటి ఒక సదుద్దేశంతో మనకు కూడా ఆల్కలైన్ వాటర్ జగ్ రావడం జరిగింది. ఈ ఆల్కలైన్ వాటర్ జగ్ ద్వారాగా మనం తీసుకునే వాటర్ పిహెచ్ వాల్యూతో మన 100% సురక్షిత ఉండడానికి మనందరూ ఆరోగ్యకరంగా ఉండి మన ఏదైతే కళలు కన్నామో ఆ కళలు నెరవేర్చుకునే అవకాశాన్ని ఆరోగ్యపరంగా మనకి ఈ ఆల్కలైన్ వాటర్ జగ్ ద్వారా రావడం కూడా జరిగింది. మనందరూ కూడా ఇక వాటర్ జగ్ మనం తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం కాపాడుకోవచ్చు, మన ఫ్యామిలీ ఆరోగ్యం కాపాడుకోవచ్చు, మనందరూ కూడా ఆరోగ్యపరంగా ఉండేటువంటి అద్భుత అవకాశం. వీటితో పాటు మన నిత్యం మన ఇంట్లో ఉపయోగించేటువంటి పేస్ట్ గాని, సోప్స్ గాని, షాంపూస్ గాని, కానీ ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ పసలు కూడా అన్ని కూడా మనకి ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి రావడం, ఈ ప్రోడక్ట్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనివి, పూర్తి ఆయుర్వేదికంగా ప్రకృతిమైనటువంటి ఈ ప్రోడక్ట్ అన్ని కూడా వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన శరీరాన్ని మరి కాపాడుకునే గొప్ప అవకాశం మన కంపెనీ మనకి కల్పించింది. అదే మరిగా ఇప్పటిదాకా మన కంపెనీ ఏవైతే ప్రోడక్ట్ ఉన్నాయో, ఏవైతే విధానాలు ఉన్నాయో, ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఏవైతే మన కంపెనీ ఎంత స్ట్రాంగ్ ఉందో మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు వ్యాపార ప్రణాళిక, యూనిట్ యొక్క వ్యాపార ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది, ఇందులో మనం ఎంటర్ అయితే మనకు లైఫ్ ఏ విధంగా మారబోతుంది, మన లైఫ్ లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి, ఎలాగ మనం ఉండాలనే దానికోసం మన వ్యాపార ప్రణాళిక చూద్దాం. లేటెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రయోజనాలు గమనించలేదు. కంపెనీ యొక్క ప్రయోజనాలు చూస్తే అపరిమిత ఆదాయ సామర్థ్యం, అపరిమితంగా ఆదాయం సంపాదించుకోవచ్చు, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇక్కడ. అదే మనకి ఎటువంటి అర్హత అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ మనకు అవసరం లేదు, అలాగే కార్యాలయం కూడా అవసరం, ఎటువంటి మన ఆఫీస్ పెట్టుకోవడం అవసరం లేదు. అలాగే ఎక్కడి నుంచైనా మనం పని చేసుకోవచ్చు, మనం ఎక్కడి నుంచైనా మన వర్క్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లక్ష్యం లేదు, ఎటువంటి లక్ష్యం కూడా ఎటువంటి టార్గెట్ కాబట్టి మనకి ఇవ్వలేదు. కానీ మనకంటూ ఒక టార్గెట్ పెట్టుకుని మనం ఒక పని చేయగలిగితే, ఒక లక్ష్య దిశగా మనం ముందుకెళ్ళగలిగితే గ్యారంటీగా మనం ఏవైతే కళలు కన్నామో ఆ కళలను సాకారం చేసుకునే అద్భుత అవకాశం మన సంస్థ మనకి అందిస్తుంది. అలాగే ఎటువంటి రిస్క్ కూడా మనకి ఇక్కడ లేదు, ఎటువంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఆరంభంగా మన పని మనం చేసుకుంటూ మనక ఏదైతే అన్లిమిటెడ్ ఇన్కమ్ పొందాలనుకుంటున్నామో అన్లిమిటెడ్ ఇన్కమ్ పొందేటటువంటి అద్భుత అవకాశం మన కంపెనీ మనకి కల్పించారు. అదే మనకి ప్రయోజనం చూస్తే ఇక్కడ మనకి రిటైల్ లాభం ఉంది, స్థాయి ఆదాయం ఆల్రెడీ మనం చెప్పుకున్న 15 లెవెల్ ఉంది. 15 లెవెల్ మనకి మన లెవెల్ ఇన్కమ్ పొందొచ్చు. అలాగే మన దగ్గర రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది, మనకి 6 ర్యాంకులు ఉంటాయి లేడీస్, 6 ర్యాంకుల యొక్క రాయల్టీ ఇన్కమ్ మనం పొందొచ్చు. అలాగే బహుమతులు మనకి ప్రయాణ ఆదాయం ఉంటుంది, అలాగే క్యాష్ బ్యాక్ ఉంటుంది, యూనిక్ బోనస్ ఉంటుంది, ఆఫర్లు మరి రివార్డులు ఉంటాయి, అలాగే గుర్తింపు ఉండాలి. ఇక్కడ మన కష్టపడినటువంటి కష్టానికి, మన సాధించినటువంటి మన పురోగతికి మరి గుర్తింపు ఉంటుంది. ఈ గుర్తింపు అనేది ఒకరు, ఇద్దరు, ముగ్గురు, 10 మందిలో కాదు, కొన్ని వేల మంది సమక్షంలో గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు అనేది మనం స్వయంగా అనుభవిస్తే కానీ మరి అనుభూతిని మనం చెప్పలేం. అటువంటి గొప్ప అనుభూతి ఉంటుంది. ఆ అనుభూతి మనం పొందుతాం కాదు, కొంతమంది వ్యక్తుల్ని ప్రేరేపించే విధంగా, వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేసే విధంగా ఆ గుర్తింపు ఉంటుంది. అటువంటి గుర్తింపు కూడా మనకి దొరుకుతుంది ఈ ప్లాట్ఫామ్ లో. అది మనకి లెవెల్ ఆదాయం చూస్తే మరి ఇక్కడ గమనించండి, మనం చెప్పుకున్నాం 15 లెవెల్ ఉన్నాయని. ఈ 15 లెవెల్ కూడా మన కంపెనీ ఇక్కడ లెవెల్ ఆదాయం మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి 15 లెవెల్ లో డిస్ట్రిబ్యూట్ చూస్తే మొదటి లెవెల్ 40%, రెండో లెవెల్ 8%, మూడో లెవెల్ 5%, ఫోర్త్ లెవెల్ 4%, ఫిఫ్త్ లెవెల్ 3%, 6th నుంచి 10th లెవెల్ 2% వస్తాయి. మరి 11th నుంచి 15 లెవెల్ వరకు కూడా 1% మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ ఉంటుంది. అలాగే పేమెంట్ చూస్తే ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూటర్ అనేది మరి గమనించండి, మనం సేల్ వాల్యూ మీద లెక్కిస్తాం. ఉదాహరణకి 500 సేల్ వాల్యూ అయితే 500 ఇంటూ 40% లెక్కిస్తే 200 రూపాయలు పేమెంట్ వస్తుంది ఇక్కడ. అలాగే సెకండ్ లెవెల్ 40 రూపాయలు వస్తుంది, మూడో లెవెల్ 25 రూపాయలు వస్తుంది, నాలుగో లెవెల్ 20 రూపాయలు వస్తుంది, 5వ లెవెల్ 15 రూపాయలు వస్తుంది, 6వ లెవెల్ నుంచి మరి 10వ లెవెల్ 10 రూపాయలు వస్తుంది, మరి 11వ లెవెల్ నుంచి మనకి 15 లెవెల్ వరకు కూడా 5 రూపాయలు చెప్ప మనకి ఇక్కడ మనకి పేమెంట్ వస్తుంది. అదే మనకి ఇక్కడ సాయాదం మన 15 లెవెల్ ఉన్నాయి. ఈ 15 లెవెల్ మనం పొందాలంటే మనం డిస్ట్రిబ్యూట్ అయ్యి మనం ఒక పర్సన్ స్పాన్సర్ చేస్తే ఆ పర్సన్ ఎప్పుడైతే స్పాన్సర్ చేసామో 3 లెవెల్కి ఆదాయం, 3 లెవెల్ ఎవరు ఎక్కడ వ్యాపారం చేసుకున్నా మరి ఎక్కడ సర్వీస్ ఉద్యోగించుకున్నా మనకు ఆదాయం వస్తుంది. అలాగే మనం ఇద్దరు స్పాన్సర్ చేస్తే 6 లెవెల్ ఆదాయం వస్తుంది, ముగ్గురు స్పాన్సర్ చేస్తే మనం 9 లెవెల్ ఆదాయం పొందొచ్చు, నలుగురు స్పాన్సర్ చేస్తే మనం 12 లెవెల్ ఆదాయం పొందొచ్చు, మరి 5 స్పాన్సర్ చేస్తే 15 లెవెల్ ఆదాయం మనం పొందొచ్చు. ఇక్కడ గమనించాలి, మనం ఎలాగైతే డిస్ట్రిబ్యూట్ అయ్యామో మనతో పాటు ఒక 5గురిని స్పాన్సర్ చేయగలిగితే, 5గురిని లైఫ్ మనం అందించగలిగితే, 5గురు మనతో పాటు జర్నీ చేయగలిగితే మనం ఈ 5గురితో పాటు 15 లెవెల్ ఎవరు ఎక్కడ వ్యాపారం చేసుకున్నా, ఎవరు ఎక్కడ సర్వీస్ ఉపయోగించుకున్నా ప్రతి సర్వీస్ మీద, ప్రతి లావాదేవీల మీద మనం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అలాగే మనం ఇక్కడ గమనించబడి మనతో పాటు మనం ఎవరైతే ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసామో, ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేసామో మనందరూ కూడా కంపల్సరీగా ప్రతి పర్సన్ కూడా స్వీయ
అతను కొనుగోలు కంపల్సరీగా రీపర్చేస్ కంపల్సరీ చేయాలి. 200 సేల్ చేయాలి. ఇది ఎవరో మర్చిపోతూ సివిఐలు కంపల్సరీగా సెల్ఫ్ రీపర్చేస్ కంపల్సరీగా ప్రతి పర్సన్ కూడా 200 సేల్ చేయాలి. ఈ 200 సేల్ అనేది చాలా తక్కువ అమౌంట్ తోనే మనం చేసుకోవచ్చు. మినిమం 499 నుంచి మనం ఈ యొక్క 200 సేల్ పొందొచ్చు. ఈ సేల్ అనేది పొందడం వల్ల మన యొక్క ఆర్థికంగా మనం స్ట్రాంగ్ గా మనం మరి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవడానికి, అలాగే మన టీం అనేది బిల్డ్ అవడానికి, అలాగే మన యొక్క సంస్థ కూడా మరి అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా మన అభివృద్ధి చెందుతాం, మన సంస్థ అభివృద్ధి చెందుతాం. మనతో పాటు కొంతమంది వ్యక్తుల్ని మరి అభివృద్ధి చెందే చేసే విధంగా ఈ యొక్క స్వీయ కొనుగోలు ఉంటుంది. ఈ స్వీయ కొనుగోలు తప్పనిసరిగా సెల్ఫ్ రీపర్చేస్ అనేది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లేడీస్. అదే మరిగా నకిలీ శక్తి, ఇక్కడ పవర్ ఆఫ్ డూప్లికేషన్ వస్తే ఇక్కడ మనం ఎలాగైతే కొన్ని వస్తువులు మనం వాడుతున్నామో ఆ వస్తువులు మనకి ఆరోగ్యప్రదంగా నచ్చినప్పుడు వాటి నుండి ఫలితం పొందినప్పుడు మళ్ళీ రీపర్చేస్ చేస్తాం. రీపర్చేస్ చేసినప్పుడు కూడా మనకి సెల్ఫ్ గా ఒక్కొక్క పర్సంటేజ్ మీద చూస్తే మరి సేల్ వాల్యూ 500 సేల్ వాల్యూ మీద 5% మనకు వస్తుంది. మరి 5% లెక్కేస్తే 25 రూపాయలు వస్తుంది పే అవుట్ ఇక్కడ మనకి. అలాగే మన 15 లెవెల్ ఉన్నాయి. ఈ 15 లెవెల్ కూడా మొదటి లెవెల్ 40%. ఈ 40% అనేది 500 సేల్ వాల్యూ లెక్కేస్తే 500 ఇంటూ 40% 200 పేమెంట్ వస్తుంది. మనం ఒక 5గురిని ఇక్కడ స్పాన్ చేస్తే 5గురు ద్వారా ఒక్కొక్క పర్సెంట్ 200 చొప్పున మనకి ఇన్కమ్ లెక్కేస్తే టోటల్ ఇక్కడ 1000 రూపాయలు వస్తుంది. అలాగే మనం ఎలాగైతే 5 చేసామో ఈ 5 డూప్లికేట్ వాళ్ళందరూ కూడా వాళ్ళు డూప్లికేట్ చేయడం వల్ల ఈ 5 చేయడం వల్ల 5 ఇంటూ 5 25 మంది అవుతారు రెండో లెవెల్లో. మరి సెకండ్ లెవెల్ లో 25 మంది టీం అయినప్పుడు సెకండ్ లెవెల్ మనకి పేమెంట్ మనకి ఇక్కడ 8% లెక్కేస్తే 40 రూపాయలు పేమెంట్ వస్తుంది. ఈ 25 టీం ఇంటూ 40 రూపాయలు లెక్కేస్తే మనకి 1000 రూపాయలు ఆదాయం వస్తుంది. మూడో లెవెల్ చూస్తే మన టీం డూప్లికేట్ చేస్తే 25 మంది కాస్త 120 మంది అవుతారు. ఇక్కడ 25 రూపాయలు పేమెంట్ వస్తుంది మనకి. 3125 టీం అవుతారు. మరి 4 లెవెల్ చూస్తే 625 టీం అవుతారు. ఒక్కో పర్సన్ నుంచి పేమెంట్ మరి 20 రూపాయలు ఇన్కమ్ వస్తే టోటల్ ఇన్కమ్ ఇక్కడ 12,000 అవుతుంది. అదే మనకి 5 లెవెల్ చూస్తే 3125 టీం అవుతారు. ఇక్కడ మరి ఒక్కో పర్సన్ నుంచి 15 రూపాయలు పేమెంట్ వస్తే టోటల్ ఇన్కమ్ 46,850 రూపాయలు అవుతుంది. మరి 6 లెవెల్ చూస్తే 15,625 టీం అవుతారు. ఇక్కడ ఒక్క పర్సన్ నుంచి 10 రూపాయలు పేమెంట్ వస్తే టోటల్ ఇన్కమ్ 1,56,250 రూపాయలు వస్తుంది మనకి. అంటే ఇక్కడ గమనించాలి ఇన్కమ్ అనేది మరి వేల నుంచి లక్షలకు వెళ్తుంది. మరి లక్షల నుంచి కోట్లు కూడా వెళ్ళేటువంటి అద్భుత అవకాశం ఉంది. మరి అదే మనకి ఇక్కడ 7 లెవెల్ చూస్తే మన టీము 78,120 టీం అవుతారు. మరి ఒక్క పర్సన్ నుంచి 10 రూపాయలు పేమెంట్ వస్తే మనకి 7,80,250 టోటల్ ఇన్కమ్ వస్తుంది. మరి అదే మనకి 8 లెవెల్ చూస్తే ఇక్కడ 3,90,620 టీం అవుతారు. ఇక్కడ మరి ఒక్క పర్సన్ నుంచి మరి 10 రూపాయల పేమెంట్ చూస్తే ఇక్కడ 39,06,250 రూపాయలు టోటల్ ఇన్కమ్ వస్తుంది. మరి 9 లెవెల్ చూస్తే ఇక్కడ మనకి టోటల్ టీము 19,53,120 టీం అవుతారు. మరి ఒక్కో పర్సన్ వచ్చి మనకి 10 రూపాయలు ఇన్కమ్ వస్తే మరి టోటల్ గా ఇక్కడ చూస్తే 1,90,30,30,250 రూపాయలు టోటల్ ఇన్కమ్ వస్తుంది. మరి లక్షల నుంచి మనం కోట్లుగా మనం ఇక్కడ మారాం. అదే మనకి 10 లెవెల్ చూస్తే మన టీము 90,65,000 మరి 620 టీం అవుతారు. మరి ఒక్కో బస్సు నుంచి 10 రూపాయల పేమెంట్ లెక్కేస్తే 9,70,50,250 రూపాయల అక్షరాల మనకి ఇక్కడ వస్తుంది. అంటే గమనించండి మన సంస్థలో ఎంత ఆదాయం ఉంది, ఈ ఎన్ని కోట్లు ఉన్నాయి అనేది. ఈ కోట్లు మనం సంపాదించాలంటే మనం చేయవలసిన అలాగా డెడికేట్ అయ్యి మన పని మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే మనం ఎలాగైతే సెల్ఫ్ చేస్తున్నామో, ఎలాగైతే డ్యూటీ చేస్తున్నామో అలాగే మన కింద టీం కూడా వాళ్ళకి రెగ్యులర్ గా మనం టచ్ లో ఉంటూ వాళ్ళకి సబ్జెక్ట్ అందిస్తూ జూమ్ కి మనతో పాటు వాళ్ళు తీసుకొస్తూ వాళ్ళకి పూర్తిగా అభ్యాసాన్ని అందించడం ద్వారా వాళ్ళు డెవలప్ అవుతూ మనం డెవలప్ అవుతూ కంపల్సరీ ప్రతి పర్సన్ కూడా గ్యారంటీగా 10 లెవెల్లోనే మనం మరి 9 కోట్లు నియర్లీ 10 కోట్ల ఆదాయం మనం పొందొచ్చు. అంటే మరి నిజంగా 15 లెవెల్ వేసరికి మన ఆదాయం ఏ విధంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మనకి లెవెల్ ఇన్కమ్ ఎంత ఉందో మరి ఇక్కడ పవర్ ఆఫ్ డూప్లికేషన్ ద్వారా అంతే ఇన్కమ్ ఉంది. అంటే దాదాపు 10 లెవెల్ మనకి నియర్లీ మరి 20 కోట్లు మనకి ఆదాయం వస్తుందంటే మరి 20 కోట్లు మనం పొందాలంటే ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా మన టీం బిల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా టీం తో మనం మమేకం ఉండాలి, ఏ విధంగా టీం అనేది ఎప్పుడు కూడా కంపల్సరీగా అనునిత్యం మరి ఒక విద్యార్థులుగా మనం నేర్చుకున్నది నేర్పగలిగితే మన టీంకి మనందరూ కూడా గ్యారంటీగా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి గొప్ప ఆపర్చునిటీ మనకి అందించింది రైటర్స్. అదే మరిగా వీటితో పాటు మనకి లెవెల్ ఇన్కమ్ చూసాం, అదే మరిగా మనకి రీపర్చేజ్ ఇన్కమ్ చూసాం, డూప్లికేషన్ పవర్ ఆఫ్ డూప్లికేషన్ చూసాం. అలాగే ఇక్కడ ర్యాంక్ అండ్ రాయల్టీ ఇది ఒక మరొక అదన ఆదాయం. ఈ అదనపు ఆదాయం నుంచి కూడా మనం గొప్పగా ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు అనేది కూడా చూద్దాం రైటర్స్. ఇక్కడ మొదటి ర్యాంక్ చూస్తే కామ్స్ ర్యాంక్ ఇక్కడ 5,000 సేల్ వాల్యూ, మినిమం 5,000 ఓన్లీ, చాలా తక్కువ సేల్ వాల్యూ. 5,000 సేల్ వాల్యూ తోటి మనం ఎప్పుడైతే ఇక్కడ ఒక 5 డిస్ట్రిబ్యూట్ చేసుకుని 5 ద్వారా 5,000 సేల్ చేయొచ్చు.
రేపు 10 మంది ద్వారా సేల్ వేలు చేయొచ్చు. ఎవరి ద్వారా సేల్ వేలు చేసుకున్నా 5,000 ఎప్పుడైతే మనం సేల్ వేలు అయ్యామో, సేల్ వేలు మనం పొందామో, మరి ఇక్కడ బ్రోంజ్ ర్యాంక్, కాంస్య ర్యాంక్ మనం ఎలిజిబిలిటీ అవుతాం. ఎప్పుడైతే ఎలిజిబిలిటీ అయ్యామో మరి రాయల్టీ కంపెనీ 1-2% డైలీ ఇస్తుంది మనకి కంపెనీ టర్నర్ నుంచి. అలాగే బహుమతి కింద మనకి బ్రాండెడ్ యూనిపై టీ షర్ట్ ఇస్తుంది. అంటే ఒక రికగ్నిషన్, ఒక యూనిపై సంవత్సరం నుంచి ఒక టీ షర్ట్ రావడం, ఆ టీ షర్ట్ ద్వారా మనం పలానా సంవత్సరం పనిచేస్తున్న ఒక గుర్తింపు అనేది మనకు వస్తుంది. తద్వారా మన వ్యాపారాన్ని ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మనకి సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి విన్ ర్యాంక్, ఇక్కడ సిల్వర్ ర్యాంక్. ఇక్కడ మనం ఎలాగైతే బ్రౌన్ చేయమో, మరి కాంస్య ర్యాంక్ పొందామో, అదే విధంగా డూప్లికేట్ చేయగలిగితే మన కొంతమంది వ్యక్తుల్ని ఒక 5గురిని చేయగలిగితే 5x5 చెప్పిన 25,000 సేల్ వేలు అవుతుంది. ఎప్పుడైతే సేల్ వేలు అయ్యామో సెకండ్ ర్యాంక్ మీద ఎలిజిబిలిటీ అవుతాం. ఎప్పుడైతే సెకండ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అయ్యామో మరి కంపెనీ రాయల్టీ ఇస్తుంది. 1.5% కంపెనీ టర్నర్ నుంచి డైలీ ఇస్తుంది లేటెస్ట్ ఇక్కడ. అలాగే బహుమతి చూస్తే ఇక్కడ మొబైల్ ఫండ్ ఇస్తుంది. ఇక్కడ 15,000 ఇస్తుంది. ఇది గొప్ప అవకాశం లేటెస్ట్ ఇక్కడ. చాలా మందికి ఏంటంటే ఇక్కడ మొబైల్ ఫండ్ అనేది కంపెనీ టర్నర్ 2% ఫర్ మంత్ ఇస్తుంది మనకి. ఈ మొబైల్ ఫండ్ అనేది మనకి ప్రతి నెల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని కూడా మనం మరి రిటర్న్ చేసుకునే గొప్ప కోసం మనకి కంపెనీ అందించిన లేటెస్ట్. అదే మనకి టూర్స్ ఉంటాయి లేటెస్ట్ ఇక్కడ. ఒక రోజు మనకి విద్యా కార్యక్రమాలు, మన విద్యగా మన ఎడ్యుకేషనల్ అవడానికి, ఎడ్యుకేషనల్ గా మంచి నాలెడ్జ్ తెలుసుకోవడానికి మరి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. దానికి ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు లేటెస్ట్. అదే మనకి 3 ర్యాంక్ చూస్తే ఇక్కడ గోల్డ్ ర్యాంక్. ఇక్కడ మరి 1,25,000 సేల్ అవ్వాలి. మనం ఎలాగైతే సిల్వర్ ర్యాంక్ అయ్యామో అలాగే మనం ఒక 5 డూప్లికేట్ చేయడం వల్ల మరి ఇక్కడ మనం గోల్డ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అవ్వచ్చు. ఎప్పుడైతే ఎలిజిబిలిటీ అయ్యామో మరి కంప్లీట్ టర్న్ నుంచి 1.5% రాయల్టీ వస్తుంది. డైలీ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బహుమతి చూస్తే ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ కింద ఇక్కడ ల్యాప్టాప్ ఫండ్ కింద మనకి మరి ఇక్కడ 40,000 రూపాయలు మనకి మరి ఫండ్ ఇస్తుంది. ఈ కంపెనీ కూడా కంప్లీట్ టర్న్ నుంచి మరి మంత్లీ 2% మనకి ఇవ్వడం జరుగుతుంది లేడీస్ ఈ యొక్క ఫండ్ అనేది. అదే మనకి టూర్ చూస్తే ఇక్కడ 1 night 2 days అనేది ఆర్టీపీ ప్రోగ్రామ్ ఉంటుంది. మరి ఈ యొక్క ఈ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. మీకు ఫ్రీగా మనం ఎంట్రీ అవ్వచ్చు లేడీస్. అదే మనకి ప్లాటినం ర్యాంక్ చూస్తే ఇక్కడ మరి మనం ఎలాగైతే గోల్డ్ ఏమో అలాగే 5 కనుక ఇక్కడ మనం డూప్లికేట్ చేయగలిగితే మన ఇక్కడ 6,20,000 సేల్ వేలతో మనం ప్లాటినం ర్యాంక్ ఎలిజిబిలిటీ అవ్వచ్చు. ఎప్పుడైతే ప్లాటినం ర్యాంక్ ఎలిజిబిలిటీ అయ్యామో మనం రాయల్టీ ఇస్తుంది కంపెనీ 1% కంపెనీ టర్న్ నుంచి డైలీ ఇస్తుంది. అలాగే ఇక్కడ బహుమతి చూస్తే మనకి బైక్ ఫండ్ కింద మనకి 1 lakh అనేది బైక్ ఫండ్ ఇస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్ మరి 1% పర్ మంత్ ఇస్తుంది మనకి. అలాగే టూర్స్ ఉంటాయి. 2 nights 3 days ఎల్టీపీ ప్రోగ్రామ్ ఉంటుంది. మరి ఆల్రెడీ మరి గతంలో మన లేటెస్ట్ ఆల్రెడీ ఎల్టీపీ ప్రోగ్రామ్ రాజస్థాన్ లోని జైపూర్ వెళ్ళడం జరిగింది. అలాగే జైపూర్ వెళ్ళినప్పుడు ఎల్టీపీ ప్రోగ్రామ్ లో మరి చాలా మంది లేడీస్ కలుసుకోవడం, అదే కొత్త మంచి మంచి న్యూస్ సబ్జెక్ట్ తెలుసుకోవడం, అదే అప్డేట్ తెలుసుకోవడం అన్ని కూడా మనకు అందించడం కూడా జరిగింది లేడీస్. అదే మనకి డైమండ్ ర్యాంక్ చూస్తే ఇక్కడ మనం ఎలాగైతే ఇక్కడ ప్లాటినం ర్యాంక్ అయ్యామో అలాగే 5 డూప్లికేట్ చేయడం వల్ల ఇక్కడ 31,20,000 సేల్ వేలతో మనం డైమండ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ అవ్వచ్చు. ఎప్పుడైతే ఎలిజిబిలిటీ అయ్యామో మనకి కంపెనీ రాయల్టీ 1% డైలీ ఇస్తుంది కంపెనీ టర్న్ నుంచి. అలాగే బహుమతి చూస్తే మనకి కార్ ఫండ్ కింద 5 lakhs ఇస్తుంది. కంపెనీ టర్న్ 1% పర్ మంత్. అదే మనకి అక్కడ టూర్స్ ఉంటాయి. 3 nights 4 days ఉంటాయి. మలేషియా టూర్ ఫ్రీగా మనం ఎంజాయ్ చేయొచ్చు లేడీస్. అదే మనకి ఇక్కడ క్రౌన్ డైమండ్ చాలా మంది యొక్క కళ, మరి క్రౌన్ డైమండ్ అనేది కళ. ఎందుకంటే చాలా మందికి సొంత ఇంటి కళ అనేది మరి ఇక్కడ నిర్మించుకునే అద్భుత అవకాశం అనేది ఈ క్రౌన్ డైమండ్ ర్యాంక్ మనకు దొరుకుతుంది. మనం ఎలాగైతే డైమండ్ అయ్యామో అలాగా 5 డూప్లికేట్ చేయడం వల్ల 1,56,25,000 సేల్ వేలతోటి మనం ఇక్కడ క్రౌన్ డైమండ్ అవ్వచ్చు. ఎప్పుడైతే క్రౌన్ డైమండ్ మనం ఎలిజిబిలిటీ అయ్యామో మన కంపెనీ టర్న్ నుంచి డైలీ రాయల్టీ వస్తుంది 1% వస్తుంది. మనకి అలాగే మన బహుమతి ఇక్కడ గృహ నిధి కింద హౌస్ ఫండ్ కింద 12 lakhs ఉంది. మన సొంత ఇంటి కళను నెరవేర్చుకునేటువంటి అద్భుత అవకాశం మనకు వచ్చింది. ఇక్కడ డెడికేట్ గా పని చేయగలిగితే గ్యారంటీగా 1 లక్ష తీసుకుని మనం వెళ్ళగలిగితే మరి గ్రౌండ్ డైమండ్ కనుక ర్యాంక్ కనుక అచీవ్మెంట్ చేయగలిగితే గ్యారంటీ ప్రతి పర్సన్ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చుకునే అద్భుత అవకాశం మన కంపెనీ మనకు అందించిన లేటెస్ట్. అదే మనకి టూర్స్ చూస్తే ఇక్కడ 4 nights 5 days మన థాయిలాండ్ టూర్ ఫ్రీగా మనం ట్రావెలింగ్ తెలవచ్చు. అటువంటి గొప్ప అవకాశం ఉంది. ఇక్కడ చిన్న విషయం మీకు చెప్పలేటెస్ట్. ఇక్కడ మనం చెప్పుకున్న రాయల్టీ అనేది ప్రతి ర్యాంక్ కి రాయల్టీ ఇస్తుందని చెప్పుకున్నాం. అదే మరిగా ప్రతి ర్యాంక్ కూడా బహుమతి ఇస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ రెండింటికి చిన్న వ్యత్యాసం ఉంది. ఈ యొక్క ర్యాంక్ యొక్క రాయల్టీ మాత్రం ఏ ర్యాంక్ కి ఆ ర్యాంక్ కి రాయల్టీ వస్తుంది. కానీ బహుమతి మాత్రం ప్రతి మనకి సిల్వర్ ర్యాంక్ నుంచి బ్రౌన్ డైమండ్ కూడా ప్రతి ర్యాంక్ కి మనకి ఈ యొక్క బహుమతి పొందొచ్చు. మరి ఎగ్జాంపుల్ గా సిల్వర్ ర్యాంక్ లో చూస్తే మనకి మొబైల్ ఫోన్ కి 15,000 ఇస్తుంది. మరి సిల్వర్ ర్యాంక్ అయినా 1 week లోనే మళ్ళీ మనం ఇక్కడ గోల్డ్ ర్యాంక్ అయ్యామనుకోండి. ఇక్కడ అయినప్పుడు గోల్డ్ ర్యాంక్ ఇచ్చేటటువంటి 40,000 ల్యాప్టాప్ ఫండ్ మనకు వస్తుంది. అలాగే అంత ముందు అయినటువంటి సిల్వర్ ర్యాంక్ 15,000 మొబైల్ ఫండ్ వస్తుంది. అంటే ఈ రెండు కూడా మనకి ఆ 15,000 ఈ 40,000 55,000 కూడా కంపెనీ ప్రతి నెల కూడా మనకి టర్నర్ నుంచి ఆ పర్సన్ చెప్పడం మనకి ఇవ్వడం
జరుగుతుంది. అలాగే ప్రతి ర్యాంక్ యొక్క బహుమతి మనకి కంటిన్యూగా అవి అయ్యేంత వరకు కూడా మనకి ఈ బహుమతి వస్తూనే అంటే ఇక్కడ చూడండి లేడీస్, ప్రతి నెల మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటది. ఆ ఇన్కమ్ నుంచి కూడా మరి ఇన్కమ్ మనం ఖర్చు పెట్టి ఆ ఖర్చు నుంచి కూడా మన ఆదాయాన్ని ఆదా చేసుకునే గొప్ప అవకాశం అనేది మన కంపెనీ మనకి కల్పించింది లేడీస్. అటువంటి గొప్ప సంవత్సరం మనం ఉన్నాం. అదే మనకి మనం ఇక్కడ చూసాం, లెవెల్ ఇన్కమ్ చూసాం, అలాగే రీపర్చేజ్ ఇన్కమ్ చూసాం, అలాగే ర్యాంక్ అండ్ రాయల్టీ ఇన్కమ్ చూసాం, అలాగే యూనిమార్ట్ ఫ్రాంచైజ్ ఇన్కమ్ కూడా ఉంది లేడీస్. ఇక్కడ ఫ్రాంచైజ్ ఇన్కమ్ అనేది మినిమం 15,000 నుంచి ఓన్లీ సౌత్ ఇండియా వాటి మాత్రమే 15,000 నుంచి 25,000, 50,000, 1,00,000, 5,00,000 ఇలాగా మనం ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. ఈ ఫ్రాంచైజ్ ద్వారా మనకు ఉత్పత్తులన్నీ కూడా ప్రతి గ్రామానికి అందించే విధంగా మనం చేసుకోవచ్చు. అది ఇటు ఈ యొక్క ఫ్రాంచైజ్ ద్వారా కూడా ఈ ప్రోడక్ట్ అందించడం ద్వారా కూడా మనం ఆదాయాన్ని కూడా సంపాదించే అద్భుత అవకాశం అది మన కంపెనీ మనకు కల్పించారు. అదే మనకి శక్తివంతమైన శిక్షణ వ్యవస్థ. మనం ఎంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా కానీ మనం ఏవైతే ఒక ఆర్గనైజేషన్ మనం పనిచేస్తామో ఆ ఆర్గనైజేషన్ కోసం పూర్తిగా తెలుసుకోవాలి, అలాగే పూర్తి శిక్షణ కావాలి. ఈ ఆర్గనైజేషన్ తో పాటు మన సమాజంలో మనం ఉన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి టెక్నికల్ గా కానీ అత్యంతంగా ఉన్నటువంటి ఒక ప్రతి విషయాల మీద కూడా పూర్తిగా మనకి అవగాహన కావాలి. అంటే యాక్చువల్ గా మనకి అవగాహన అనేది చదవడం వల్ల, నేర్చుకోవడం వల్ల, వినడం వల్ల వస్తుంది. అలాగే మనకి ఇటువంటి గొప్ప ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక గొప్ప మోటివేటర్, స్పీకర్, ఒక ట్రైనర్ అనేటువంటి గ్రేట్ పర్సన్ అనేది శ్రీ హిమాంశు లోహాని ద్వారా మనకి ట్రైనింగ్ అనేది శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణ స్కిల్ శిక్షణ ద్వారా మనకి స్కిల్స్ అన్ని పెంచుకోవడానికి, నైపుణ్యం పెంచుకోవడానికి, మనం ఇంకా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ స్కిల్స్ చూస్తే కొన్ని శిక్షణ పర్యావరణ వ్యవస్థ చూస్తే మనకి ఉత్పత్తి శిక్షణలు మనం ఏదైతే ప్రోడక్ట్ ఉన్నామో, మన ప్రోడక్ట్ బేస్ ఉన్నామో ప్రతి ప్రోడక్ట్ మీద పూర్తి అవగాహన, ప్రతి 4 పూర్తి రాజ్యం తీసుకోవడం వల్ల ఆ ఒక అవగాహన ద్వారా మనం బయటికి ఫీల్డ్ వెళ్ళినప్పుడు మనం చెప్పడానికి పూర్తిగా నాలెడ్జ్ మనకు వస్తుంది. ఆ నాలెడ్జ్ ద్వారా మనం ఇంకా మన బిజినెస్ ని మనం బూస్టప్ చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య వర్క్ షాప్లు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎలా మెరుగుపరచుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే ఇతరులకు ఆరోగ్యాన్ని ఏ విధంగా మనం కాపాడవచ్చు అనేటువంటి ఆరోగ్య వర్క్ షాప్లు ఉంటాయి. అలాగే మైండ్ సెట్ వర్క్ షాప్లు. మన మైండ్ అనేది మన పబ్లిక్ తో మమేకం ఉంటాం కాబట్టి ఎక్కువ మన వర్క్ అంతా మైండ్ తో పనిచేస్తాం కాబట్టి మైండ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ లో ఉండాలి. ఆ పాజిటివ్ వైపు లో ఉండాలంటే, నెగిటివ్ లేకుండా చూడాలంటే కంపల్సరీ మైండ్ సెట్ కి కంపల్సరీ మార్చుకోవాలి. ఆ దిశగా మనకి వర్క్ షాప్ ఉంటాయి. అలాగే నాయకత్వ లక్షణాలు, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. యాజ్ ఏ లీడర్ గా, ఒక లీడర్ గా మనం ఎదగాలంటే కొన్ని నాయకత్వ లక్షణాలు మనకి ఉండాలి. ఒక నాయకుడిగా మనం ఉండాలంటే మన టీం తో పాటు కలిసి ప్రయాణం చేయాలి. ఆ టీం ని మనం మన యొక్క మాటలతో కానీ, మన యొక్క చేతలతో కానీ మనం ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి. అదే విధంగా వాళ్ళ యొక్క జీవితాలను మార్చే దిశగా మనకు నాయకత్వ లక్షణాలు ఉండాలి. అలాంటి నాయకత్వ లక్షణాలని మనకి అందించడం, ఈ యొక్క లక్షణాలని మనకి శిక్షణ ద్వారా మనకి అన్ని కూడా మనకి నేర్పే విధంగా ఈ నాయకత్వ లక్షణాలు ఉంటాయి మనకి. అదే మనకి వ్యాపార నిర్మాణ సెషన్లు, ఈ వ్యాపారాన్ని ఏ విధంగా వృద్ధి చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఏ మార్గాల ద్వారా మనం వెళ్ళటం వల్ల ఈ యొక్క వ్యాపారాన్ని మనం ఇంకా అభివృద్ధి చేయొచ్చు, ఈ ఎలాంటి విషయాలను కూడా మనకి ఈ వ్యాపార నిర్మాణ సెషన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాగే డిజిటల్ మార్కెటింగ్, మనంతా కూడా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు అంత డిజిటల్ మనం ఉన్నాం, ఇదంతా డిజిటల్ యుగం కాబట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ కూడా శిక్షణ, డిజిటల్ ఏ విధంగా డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి, ఎలాగ మనం అభివృద్ధి చేసుకోవాలనే దానికోసం కూడా శిక్షణ. ఈ శిక్షణని కూడా మన జీవితాన్ని మలుపు తిప్పడానికి, మనకు లైఫ్ లో ఒక గోల్డెన్ లైఫ్ అనేది పొందడానికి ఉపయోగపడినటువంటి గొప్ప ట్రైనింగ్ ఈ సంస్థ, గొప్ప ట్రైనింగ్ అనేది మనకి ఉంటుంది. ఈ ట్రైనింగ్ అనేది కూడా ఒక నైపుణ్యత ఖర్చు లేకుండా మనకి ట్రైనింగ్ అనేది పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా మనం మెరుగుపరుచుకొని మన జీవితం మార్చుకునేటువంటి అద్భుత అవకాశం మనకి ఈ యూనిపే సంస్థ ద్వారా, దాని నోటీస్ ద్వారా మనకి రావడం జరుగుతుంది. అదే మనకి నైపుణ్యం పెంచుకోవడం ఎదగడం. ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ కొన్ని బుక్స్ చదవడం ద్వారా నైపుణ్యం పెంచుకోవచ్చు. ఆ నైపుణ్యం చదివినటువంటి యొక్క నాలెడ్జ్ ని మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల, ఆ యొక్క నాలెడ్జ్ పంచడం వల్ల మనం ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. గొప్ప అవకాశం అనేది నాలెడ్జ్ పెంచుకోవడం, అలాగే మనం ఎదగడానికి కూడా గొప్ప ఆపర్చునిటీ ఈ బుక్స్ ద్వారా కూడా మనకి రావడం జరిగింది. అదే మరిగా మనం చెప్పుకున్న మొదట్లోనే మనకి ఎవరైతే పేదవారు ఉన్నారో, నిరపేక్షలు ఉన్నారో అందరూ కూడా ఎంతో కొంత చేయాలి, మన వంతు సాయం చేయాలనేటువంటి ఒక అద్భుత ఆలోచన, ఒక మంచి ఆలోచన యూనిసేవ ఫౌండేషన్. మరి మానవత వైపు ఒక అడుగు, మనందరూ కూడా సేవ చేయాలని ఒక భావన ఉంటది. కానీ కొంతమందికి పాకెట్ అనేది ఆర్థికంగా పర్మిట్ చేయదు. సో అటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే యూనిపేలో ఈ నోటీసు ఎవరైతే ఎంటర్ అయ్యారో మీరందరూ కూడా అదృష్టవంతులే. మీకు తెలియకుండానే సేవ అనేది మీ ద్వారా కూడా సేవ జరుగుతుంది. అంటే మనం చేసే వ్యాపారం మీద వచ్చేటటువంటి లాభాల నుంచి ఈ యొక్క యూనిసెఫ్ ఫౌండేషన్ అనేది అందించగలుగుతుంది. అలాగే దీన్ని కూడా మనం కూడా ఇందులో సభ్యత దిగొచ్చు. 51 రూపాయలతోటి మనం ఇక్కడ యూనిసెఫ్ ఫౌండేషన్ లో సభ్యత పొంది మన కుటుంబానికి కూడా భరోసాగా ఉండేటువంటి అద్భుత అవకాశం
మన కంపెనీ కల్పించింది. అంటే చాలా మంది ఆలోచన ఉంటుంది కానీ ఎలా ఆచరించాలో తెలియదు. కానీ అటువంటి గొప్ప ఆచరించే దిశగా ఈ యొక్క యూనిసెఫ్ ఫౌండేషన్ అనేది పెట్టడం, మనందరిలో కూడా ఇందులో మరి భాగస్వామ్యం చేయడం, మనం కూడా ఇందులో మరి పుణ్యం అనేది మనకి ఇవ్వడం అనేది గొప్ప ఆలోచన. ఇటువంటి గ్రేట్ ఆలోచించినటువంటి మన సురేంద్ర కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఆలోచన రావడం వేరు, ఆలోచన ఆచరించే దిశగా ప్రయత్నం చేయడం వేరు. మరి అటువంటి గొప్ప ఆలోచన గ్రేట్ పర్సన్. ఇటువంటి యూనిసెఫ్ ఫౌండేషన్ ద్వారా చాలా మంది 60 నిరాశలు ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఆర్థికంగా మరి సేవ చేసే అద్భుత అవకాశం ఉంది. మానవత్వం నిజంగా మనం చెప్తూ ఉంటాం, ప్రార్థించి పెదవ కన్నా సాయం చేసి చేతులు మిన్నని మరి చాలా మంది చెప్తుంటారు. కానీ తక్కువ మంది మాత్రమే సాయం చేస్తుంటారు. అలాగే సాయం చేసే అవకాశం మనకు కూడా రావడం అనేది గొప్ప ఆలోచన. ఇటువంటి గొప్ప ప్లాట్ఫామ్ ఉన్నందుకు నిజంగా హృదయ ధన్యవాదాలు. ఇటువంటి గొప్ప ప్లాట్ఫామ్ మనకు అందించినటువంటి మన సీనియర్స్ కూడా హృదయ ధన్యవాదాలు. అదే మరిగా మనకి ఒకసారి అటెండెన్స్ ముఖ్యాంశాలు చూస్తే మనం ఇప్పటిదాకా సబ్జెక్ట్ చెప్పుకున్నాం. ఇందులో చూస్తే మరి ప్రధానంగా ఈ ప్రభుత్వ నియామక ప్రకారం టీడీఎస్ తగ్గిపడుతుంది. ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం టీడీఎస్ తగ్గిపడుతుంది. అలాగే అడ్మిట్ ఛార్జ్, ఎటువంటి అడ్మిట్ ఛార్జ్ మనకి లేవు ఇక్కడ. అలాగే అన్ని ఉత్పత్తులపై 30 రోజులు మన డబ్బు తిరిగి హామీ. ఏ ప్రోడక్ట్ సరే మనకి తీసుకున్న ప్రోడక్ట్ మనం సర్చ్ అవ్వకపోతే మరి తిరిగి చెల్లించుకోవచ్చు 30 రోజులు. దానికి తిరిగి డబ్బు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఏ ప్రోడక్ట్ కూడా ఏ పర్సన్ కూడా నాకు నచ్చలేదే కానీ ఇలాంటి ఫలితం పొందలేదు కానీ వెనకించిన దాఖలా లేవంటే మన కంపెనీ చేయడానికి ప్రోడక్ట్ ఎంత క్వాలిటీగా ఉంది, ఎంత ట్రాన్స్ఫర్ ఉందో మనకు అర్థమవుతుంది. అటువంటి గ్రేట్ ప్రొడక్ట్స్ మన కంపెనీ ప్రొడక్ట్స్. అలాగే రోజువారీ అంటే నెలవారీ ప్రాతిపదిక వ్యాపారం ముగింపు ఉంటుంది. ఒక పాన్ కార్డు ఒక ఐడి, ఒక పాన్ కార్డు ఒక ఐడి ఉంటుంది. అలాగే మీ వ్యాపారాన్ని మీ నామినీకి బదిలీ గొప్ప అవకాశం. ఎక్కడ కూడా ఉండే గొప్ప అవకాశం మనకి ఇక్కడ. మనకి వ్యాపారాన్ని మన నామినీకి మనం అందించే గొప్ప అవకాశం. అదే మరిగా ఊడిపే యాప్ నుంచి హామీ ఇవ్వబడిన యూనికాష్ ఎటువంటి సభ్యత లేకుండా మనం ఇచ్చేటటువంటి యూనికాష్ ఎటువంటి సభ్యత లేకుండా యూనికాష్ పొందొచ్చు. అదే మరిగా కనీస పీటీపీ బదిలీ మనం పర్సన్ టు పర్సన్ మన టీమ్ కి మినిమం 20 రూపాయల వ్యాలెట్ ఉన్న మన యొక్క పర్సన్ మనం పంపించుకోవచ్చు. అలాగే కనీస జోడింపు నిధి యాడ్ ఫండ్ మినిమం 200 రూపాయలు. ఇది కూడా ఓన్లీ రీఛార్జ్ కోసమే. లేటెస్ట్ గమనించండి, ఇక్కడ ఓన్లీ రీఛార్జ్ పర్పస్ మనం చేసుకోవడానికి మాత్రమే మినిమం 200 పెట్టింది మన కంపెనీ. 200 యాడ్ ఫండ్ చేసుకోవచ్చు. అలాగే ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేయాలంటే మనం ఎక్కడ కూడా మరి మనం యాడ్ ఫండ్ చేసుకోక లేకుండానే మరి మనం ఈ డైరెక్ట్ గా ఆన్లైన్ పేమెంట్ ద్వారా కూడా మన ప్రొడక్ట్ అనేది పర్చేసుకోవచ్చు. ఈ యొక్క యాడ్ ఫండ్ ఓన్లీ ఓన్లీ రీఛార్జ్ కోసమే, అది గమనించండి. అలాగే కనీస బ్యాంక్ ఉన్న మినిమం 500 ఉంటే మనం మన వ్యాలెట్ లో మనకి బ్యాంక్ యొక్క విత్డ్రా పెట్టుకోవచ్చు. అటువంటి గొప్ప ఆపర్చునిటీ మన కంపెనీ మనకు అందించడం. అదే మరిగా మనకి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదించండి అని మన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం, అలాగే మన వెబ్సైట్ ఇవ్వడం, అలాగే మన లొకేషన్ మన జైపూర్ రాజస్థాన్ మన కంపెనీ లొకేషన్ అన్ని కూడా ఇవ్వడం, అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా మన కంపెనీ మనకి అందించడం జరిగింది. ఇటువంటి గొప్ప ఆఫీస్ మనం ఉన్నాం. మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ బేస్ లో మనం కంపల్సరీగా మనం ఏవైతే ఒక లక్ష్యం పెట్టుకున్నామో, ఏవైతే ఒక లైఫ్ చేంజ్ ఆపర్చునిటీ అనుకుంటున్నామో ఆ దిశగా మనం పని చేయాలంటే మనందరం కూడా ఏదో ఒక పని చేస్తూనే, ఏదో ఒక వృత్తి చేస్తూనే మరి యాక్చువల్ మనం వచ్చాం. అంటే ఎందుకు వచ్చామంటే అక్కడ చేసే పని కన్నా ఇక్కడ ఎడిషనల్ గా మనం ఆదాయం సంపాదించాలని మనం వచ్చాం. కాబట్టి ఎడిషనల్ గా కూడా మన టైం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎడిషనల్ గా మన బాధ్యత మనం స్వీకరించాలి. ఎడిషనల్ గా మన టీంతో మనం ఇక్కడ ఎక్కువసేపు మనం స్పెండ్ చేయాలి. ఆ రకం మనం చేయగలిగితే మన అనుకున్నటువంటి కళలు కానీ మనం ఏవైతే మనం అనుకున్న లక్ష్యం కానీ నెరవేర్చే గొప్ప అవకాశం మనకు వస్తుంది. సో ఇటువంటి గొప్ప ప్లాట్ఫామ్ ఉన్నాం. పూర్తిగా నమ్మండి లీడర్స్. ఇక్కడ మిమ్మల్ని మీరు నమ్మండి, మీ కంపెనీ నమ్మండి, అలాగే మన కంపెనీ నమ్మండి. మీరు అందరూ కూడా మంచి స్థాయిలో ఉండాలని ఇటువంటి గొప్ప ప్లాట్ఫామ్ మీరు ఉన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇటువంటి గొప్ప ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఈ దీపావళి రోజు మీ అందరూ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇటువంటి గ్రేట్ ఆపర్చునిటీ పొందినందుకు మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు.